ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలకు గుడ్ న్యూస్. ఏపీలోని 706 ఆలయాల్లో నిర్మాణ పనులు ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇందుకోసం 83 కోట్ల నిధుల్ని విడుదల చేయనుంది. ఈ మేరకు తెలిపారు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా పెంచలకోన బ్రహ్మోత్సవాల సమీక్షలో మంత్రి ఆనం పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 679 భజన మందిరాలను మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 సార్లు జరగడం ఆంధ్రులందరికీ గర్వకారణంగా ఉందన్నారు. 5,900 చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య ఖర్చుల కింద నెలకు ఒక్కో ఆలయానికి 10,000 చొప్పున ఇస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెలకు 6,17,00,000 ఖర్చవుతుందని తెలిపారు. కూటమి పాలనలో గ్రామాల్లోని ఆలయాలకు భక్తుల తాకిడి 70 నుంచి 75% పెరిగిందని వివరించారు. ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ తెలంగాణ మధ్య మరో వీక్లీ ట్రైన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ట్రైన్ చెర్లపల్లి నర్సాపూర్ మధ్య రాకపోకలు సాగించనుంది. హైదరాబాద్ చెర్లపల్లిలో ప్రారంభమయ్యే ఈ ట్రైన్ నల్గొండ, గుంటూరు, విజయవాడ, భీమవరం మీదుగా నర్సాపూర్ చేరుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే పలు వీక్లీ రైళ్లను రెగ్యులర్ చేయగా వేసవి రద్దీ నేపథ్యంలో మరికొన్ని రైళ్ల రాకపోకలను పొడిగించింది. తాజాగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ వరకు మరో వీక్లీ ట్రైన్ ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్ శనివారం రాత్రి చెర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం చెర్లపల్లి చేరుకుంటుంది. వీకెండ్లో ఏపీ వెళ్లాలనుకునే వారికి అనువుగా ఉంటుంది. రైళ్ల రద్దీ నేపథ్యంలో ఈ వీక్లీ ట్రైన్ రిలీఫ్ ఇవ్వనుంది. విజయవాడ, భీమవరం సహా ఉత్తర కోస్తా జిల్లాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వీరు వారాంతంలో ఏదైనా పని మీద సొంతూరుకు వెళ్లాలంటే ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ ట్రైన్ లో 2A, 3A స్లీపర్ బోగిలతో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రైన్ లో వెళ్లాలంటే ఇప్పటి వరకు కాచిపేట, ఖమ్మం మీదుగా వెళ్లాల్సి వచ్చేది. కానీ చెర్లపల్లి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. కాచిపేట మీదుగా పోల్చితే ప్రయాణం సమయం కాస్త ఎక్కువగా అయినా గుంటూరు, తిరుపతి వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. భారత డిజిటల్ ప్రకటన మార్కెట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇది రాబోయే 5 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. 2025 నాటికి సుమారు 1 లక్ష కోట్లుగా ఉన్న భారత డిజిటల్ యాడ్ మార్కెట్ ఏటా 10 నుంచి 15% వృద్ధి చెందుతోంది. సాధారణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కంటే డిజిటల్ ప్రకటనల వ్యయం అంత వేగంగా పెరుగుతోంది. 2025లో మొత్తం అంతర్జాతీయ ప్రకటనల వ్యయంలో డిజిటల్ రంగం వాటా 70 నుంచి 75%. ఇది ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు కంటే 3 నుంచి 5 రెట్లు అధికం. 2025లో ప్రపంచ డిజిటల్ ప్రకటన వ్యయంలో 46% వాటాతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 24%తో చైనా రెండో స్థానంలో ఉంది. ఇందులో భారత వాటా ప్రస్తుతం సుమారు 1% మాత్రమే ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ డిజిటల్ ప్రకటనల మార్కెట్ 2030 నాటికి $1.2 ట్రిలియన్ ను అంటే సుమారు 111 లక్షల కోట్లు దాటనుందని ఓ అంచనా.